తిమ్మప్పకుడి పూజారి కూతురు బ్రెయిన్ డెత్. ఆ అమ్మాయి మనకు లివర్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత మనకు హైదరాబాద్ గ్లోబల్ హాస్పిటల్లో ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది. ఇచ్చిన తర్వాత మనము హెల్తీగా ఉన్నాం. హెల్తీగా ఉండామనే ఉద్దేశంతో 2000 అప్పుడు అంత సీక్రెట్ గవర్నమెంట్ కూడా అవయవదానం చేసిన వాళ్ళ పేరు కూడా చెప్పకూడదు. 2006లో మేము కనుక్కొని ప్రొద్దుకులు పిలిపించి 2006లో ఐఎంఏలోనే మీటింగ్ పెట్టి వాళ్ళ ఫ్యామిలీ పిలిపించి డాక్టర్స్ అందరి ముందర వాళ్ళకి సన్మానం కూడా చేసినాం వాళ్ళ పేరెంట్స్. కానీ వాళ్ళకి ఏదన్నా మీకు ఆర్థిక పరంగా మేము సాయం చేస్తామంటే మాకు ఆర్థిక పరంగా మాకు వద్దు, నువ్వు బతుకుంటే సాలయ్యా, మాకు అదే ఆనందము అన్నారు. అప్పుడు 2007లో ఆ అమ్మాయి పేరుతో కొవ్వూరు రమేష్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ అనేది ఒకటి ఏర్పాటు చేసినాం. వెంటనే ప్రొద్దుటూరులో తక్కువ వడ్డీకి మహిళలకు దాదాపు 10,000 మందికి లోన్లు ఇచ్చినాం. ఆ వచ్చే వడ్డీని మళ్ళా వాళ్ళకే ఏదో ఒకటి పోకులో, స్టీల్ తట్టలో, కప్పులు అట్టే ప్రతి నెల ఏదో ఒకటి దాదాపు 800 మందికి కుట్టు మిషన్లు ఉచితంగా ఇచ్చినాం. తర్వాత ఒక సంవత్సరము మొత్తం ప్రొద్దుటూరు తాలూకాలో గవర్నమెంట్ స్కూల్స్ ఎన్ని ఉన్నాయో అన్ని స్కూల్స్కు మొత్తం 10th క్లాస్ వరకు నోట్బుక్లు ఉచితంగా పంచినాం. అలాగే ప్రతి సంవత్సరం మెడికల్ క్యాంపు ఏదో ఒకటి ఆ పేరుతో మనం చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా తిరిగి నాకు మళ్ళీ 2009లో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అయింది. రెండో ట్రాన్స్ప్లాంటేషన్ అయినా కూడా మనం హెల్తీగా ఉండమని చెప్పి 2014లో ప్రొద్దుటూరు నుంచి తిరుమల వరకు పాదయాత్ర చేసినాం. ఆ పాదయాత్ర కూడా ఎట్లా అంటే కనుక మనం ప్రతి పల్లె, ప్రతి స్కూలు, అన్ని చోట్ల కూడా అవేర్నెస్ కోసం చెప్పుకుంటూ పోయినాం. అప్పుడు మనకు చాలా ఉత్సాహం వచ్చింది. ప్రతి చోట, ప్రతి కాలేజీలో, ప్రతి స్కూల్లో ప్రజలు, పోలీస్ డిపార్ట్మెంట్, అన్ని స్వచ్ఛంద సంస్థలు పాల్గొని మనం ఉత్సాహపరిచినారు. ఆ సంకల్పంతో తిరుపతిలో గ్రాండ్గా మనకు ముగింపు సభ కూడా జరిగింది. తర్వాత మళ్ళీ 2016లో తిరుపతి నుంచి కనకదుర్గమ్మ గుడి వరకు విజయవాడ పెట్టినాం. అది 29 రోజులు పట్టింది. అప్పుడు కూడా అన్ని కాలేజీలు, అన్ని స్కూల్స్, హాస్పిటల్లో అయితే కనుక పెద్ద పెద్ద హాస్పిటళ్ళు, కిమ్స్ హాస్పిటల్ నెల్లూరు, తర్వాత ప్రతి హాస్పిటల్లో కూడా పిలిచవడము, వాళ్ళందరూ కూర్చోబెట్టుకోవడము, నువ్వు ఇంత ఆరోగ్యకరంగా ఉన్నావు, నీకేమి అనిపించలేదా, డాక్టర్లు నర్సమని చెప్పినారు, మీ డాక్టర్ వద్దని లేదా అన్నారు. వద్దని చెప్పినారు, కానీ నేను హెల్తీగా ఉండా, నేను ఇబ్బందులు పడినా, నా వల్ల కొంతమందికి అవేర్నెస్ రావాలా, అవేర్నెస్ వచ్చి చాలా మంది బతకాల అనే సంకల్పంతో నేను వస్తానని చెప్పినాను. తర్వాత లాస్ట్ ఇయర్ కూడా మన ప్రొద్దుటూరులో 3K 5K అని కూడా పెట్టాం. ఈ ఇయర్ ఏమైందంటే మన పెద్దలు నాగదర్శి రెడ్డి సారు, త్యాగరెడ్డి సారు, మన అందరూ డాక్టర్లతో చిన్న మీటింగ్ మాదిరి పెట్టి ఈ అవయవదానం రావాలంటే ఫస్ట్ డాక్టర్లు ముందుకు రావాలి. మీరు అవయవదానానికి మీరు ముందుకు వస్తే కనుక ప్రజల్లో చైతన్యం వస్తుంది. ఓహో, డాక్టర్లు అందరూ ఇస్తున్నారు, మొత్తం ఎక్కడ చూసినా కూడా ఆల్ డాక్టర్స్, ఆంధ్రప్రదేశే కాదు ఇక్కడ దేశంలో ఎక్కడైనా కానీ అందరు డాక్టర్లు ముందుకు వస్తే కనుక ప్రజలు ఉత్సాహవంతంగా దీన్ని విజయవంతంగా అవయవదానం చేసేదానికి వస్తారు అనే సంకల్పంతో ఈ నెల 8వ తారీఖు మార్కెట్ యార్డు నుంచి ఉదయం 8-15 గంటలకు అక్కడి నుంచి బై వాక్ ర్యాలీ వస్తాం ఐఎంఏ బిల్డింగ్ వరకు. ఇక్కడ వచ్చేసి అప్లికేషన్స్ అన్ని జీవన్దాన్కు సబ్మిట్ చేస్తాము. ఆ జీవన్దాన్కు మళ్ళీ అన్ని ఫిల్అప్ అయిన తర్వాత కంప్యూటర్ ద్వారా మేము అది ఫీడ్ చేసి వాళ్ళకి పంపిస్తాం. ఇందులో ఆల్ డాక్టర్ ప్రొద్దుటూరు తాలూకా, ఎర్రగుంట్ల కానీ, మైదుగూరు కానీ ఎవరైనా కానీ పాల్గొనవచ్చు. ఒకటి. రెండోది, ప్రొద్దుటూరు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి కూడా కొందరు డాక్టర్లు స్టాఫ్ వస్తున్నారు. మూడోది, వెంకటేశ్వర వెటర్నరీ హాస్పిటల్ వాళ్ళు కూడా దీంట్లో పాల్గొంటున్నారు. కాబట్టి ప్రొద్దుటూరులో ఉండబడిన ఐఎంఏ డాక్టర్లు, డెంటిస్ట్ డాక్టర్లు అందరూ కూడా పాల్గొంటున్నారు. కాబట్టి ఇంకా చుట్టుపక్కల ఉండబడిన అందరూ కూడా పాల్గొంటే కనుక మేము సంతోషపడతాము. మీరు అవయవదానానికి సహకరించిన వారి అవుతారని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.